శాసనసభకి అదేవిధంగా లోక్సభకి జరిగినటువంటి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. డిస్కస్ చేద్దాం సార్, ఆ పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ ఒకసారి శ్రీరామ్ గారు దేశవ్యాప్తంగా కొన్ని స్థానాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అమేధి కానీ, వాయనాడ్ కానీ, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని స్థానాలు కానీ, వారణాసి కానీ, రాయబరేలీ కానీ, ఇవి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అటు ఉత్తరప్రదేశ్ తీసుకుంటే కనుక ఇప్పటికే మనం చూస్తున్నాం, అక్కడ సమాజ్వాదీ పార్టీ బలంగా ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉంది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ చేసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ రంగంలో ఐ థింక్ ఒక 40 years అయిండి వచ్చేమో బహుశా. అప్పుడు కూడా ఎన్డీటీ వారి పోటీ చేసినటువంటిదే నాకు గుర్తు బహుశా. రైట్, కమింగ్ టు ఈసారి అమేధి చూసుకున్నా కానీ ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అక్కడ? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఉన్నటువంటి ప్రాంతం అది. ఈసారి అక్కడ కాంగ్రెసేతర అభ్యర్థి పోటీకి దిగారు. సో కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని బలంగా చూస్తున్నట్టనే, ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ గతంలో ఒక దండయాత్ర చేసింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ హవా ఇప్పుడు యూపీలో కొనసాగుతోంది. ఒక పక్కన మోడీ హవా కొనసాగుతోంది, ఒక పక్కన యూపీలో యోగి హవా కొనసాగుతోంది. యోగి హవా ఎంత ఉండొచ్చు? కూటమి అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ హవా ఎంతవరకు ఉండొచ్చు? ఎందుకంటే 2 సార్లు యోగి ప్రభుత్వం వచ్చింది. అఖిలేష్ యాదవ్ కూడా అంతే స్ట్రాంగ్ ఉన్నారు అక్కడ. అఖిలేష్ యాదవ్ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా అతను గతంలో అతను పరిపాలన చేసిన టైంలో ఏవైతే పొరపాట్లు చేశాడో, ఎవరైతే మా మైనారిటీ అపీజ్మెంట్ పాలసీని అతను తీసుకుని అప్పుడు చేశాడో, అప్పుడు గ్యాంగ్స్టర్స్ని ఏ విధంగా పోషించాడో, అవన్నీ కూడా యూపీ ప్రజలు చూసిన తర్వాత పక్కన పెట్టారు వీళ్ళని. అందుకనే రెండోసారి కూడా యోగి రావడానికి కారణం అదే. ఆ గ్యాంగ్స్టర్స్ అందరినీ అతను లేపేయడం. మామూలు మిగతా దేశం అంతా మోడీ హవా ఎంత ఉందో యూపీలో యోగికి అంతకన్నా ఎక్కువ హవా ఉంది. మోడీ హవా దానికి తోడు, మోడీ హవా ప్లస్ యోగి హవా, ఈ రెండు కలిసిన తర్వాత అసలు అక్కడ ఆగడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులే, గ్యాంగ్స్టర్స్ని పోషించడం, కులాలని పోషించడం, కేవలం ఒక యాదవ కులాన్ని పోషించడం, లేదంటే ముస్లిం అపీజ్మెంట్ పాలసీ తీసుకోవడం, ఇవన్నీ కూడా అక్కడ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ 70 వస్తాయి అక్కడని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ కేవలం ఈరోజు ఆధారపడింది 370+ కానీ 400 కానీ ఏ ఫిగర్ మాట్లాడుతోందన్నా కూడా ఖచ్చితంగా యూపీలో మనం 1-sidedగా వస్తాయి మనకన్న ధైర్యంతోనే మాట్లాడుతోంది. ఆ ధైర్యం కొంతవరకు ఉన్నది. ఎందుకంటే గతంలో మనం చూసాం, రాహుల్ గాంధీ ఎలాగైతే అక్కడ ఓడిపోయాడో చూసాం. ఆ ఓడిపోయిన పరిస్థితుల తర్వాత ఈ రోజు కూడా అక్కడికి వెళ్ళి అతను ప్రత్యేకించి అక్కడ పోటీ చేసింది లేదు, అక్కడ ప్రత్యేకించి ప్రచారం చేసింది లేదు. ఇవేమీ లేకపోగా ఎవరైతే తురుపు కార్డు అనుకుంటున్నారో రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ, ఆవిడ కూడా యూపీలో ప్రయత్నం చేసింది. ఆవిడ కూడా ఫెయిల్ అయింది లాస్ట్ టైం ఎలక్షన్స్ లో. యోగిని ఓడించడానికి విపరీతంగా ప్రయత్నం చేసింది. మొత్తం అంతా కూడా యూపీ ఆవిడ కంట్రోల్లో పెట్టుకుని ఆవిడ ప్రచారం చేసింది. అయినా కూడా వర్కౌట్ కాలే కాంగ్రెస్ పార్టీకి. సో అందువల్ల ఏంటంటే ఈరోజు మీరు చెప్పిన అమేధి కానీ మిగతా అన్ని చోట్ల టఫ్ ఫైట్ రావడానికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ చేజేతులా చేసుకున్న పరిస్థితి ఒకటి. 2, మాయావతి ఫ్యాక్టర్ అనేది ఒకసారి పనిచేస్తుంది, ఒకసారి పనిచేయట్లా. మాయావతి ఫ్యాక్టర్ కనుక పనిచేస్తే అది భారతీయ జనతా పార్టీ హవాని కొంచెం తగ్గిస్తుంది. అప్పుడు అది లేదు. దానివల్ల ఎప్పుడైతే మాయావతి ఫ్యాక్టర్ అనేది పూర్తిగా తగ్గిపోయిందో, మాయావతికి డెడ్ అగెనెస్ట్ ఎవరు? ఎస్పీ సమాజ్వాదీ పార్టీ. సో అందువల్ల మాయావతి గెలవదనుకోగానే మాయావతికి ఉన్న ఓట్ బ్యాంక్ కూడా భారతీయ జనతా పార్టీకి మారింది. 2, కావాలని చెప్పి మన ముస్లిం ఎంఐఎం వెళ్ళి కొన్ని చోట్ల అనేక చోట్ల ఎక్కడైతే కీలక నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ పోటీ చేసింది. ముస్లింలు పెద్దగా ఉన్న చోటల్లో పోటీ చేసింది. దానివల్ల ఏమైంది, ముస్లిం ఓట్ బ్యాంక్ చీలిపోయి అది కూడా భారతీయ జనతా పార్టీకి యాడ్ అవుతుంది. ఇన్ని రకాల ఫ్యాక్టర్లు ఉన్న దగ్గర కేవలం ఒక అఖిలేష్ యాదవ్ ఫ్యాక్టర్ ఒక్కటి పనిచేయాలంటే సరిపోట్ల. దానివల్ల ఈరోజు యూపీలో ఆ స్థాయిలో ఉంది. వాయనాడ్ అంటారా, వాయనాడ్లో పూర్తిగా కూడా అక్కడ ముస్లిం డామినేషన్ ఎక్కువ ఉంది. అక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి రాహుల్ గాంధీ అక్కడ గెలవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి తీసుకున్న ముస్లిం అపీజ్మెంట్ పాలసీ ఏదైతే ఉందో అది ఎక్కడ వర్కౌట్ అవుతుందో అక్కడ వాళ్ళకు ఉంది తప్ప, ఈ రోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ఉందంటే, కేరళలో కూడా మనం కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ఉందంటే చెప్పలేని పరిస్థితి. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఏది ఉన్నాయంటే గతంలో ఒకసారి ఇది వచ్చేవి. కానీ ఇప్పుడు అక్కడ కూడా ఫ్యాక్టర్స్ అన్ని మారిపోతున్నాయి. ఇప్పుడు అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. సీట్లు రాకపోవచ్చు కానీ ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. మీ లెక్క ప్రకారం మాయావతి ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ ఎంట్రీ తర్వాత భారతీయ జనతా పార్టీ వరుసగా 2 సార్లు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమి సమాజ్వాదీ పార్టీతో
కలిసి ముందుకెళ్తున్నది కనిపిస్తోంది. ఇక్కడ వీళ్ళ కలిసి వచ్చేటువంటి పాయింట్స్ ఏంటి? గ్యాంగ్స్టర్ విషయం ఒకటి మీరు తీసుకొచ్చారు, ప్లస్ ముస్లిం అపీస్మెంట్ పాలసీ ఉంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, పాలసీ గురించి ఒకటి తీసుకొచ్చారు. బట్ ఉత్తరప్రదేశ్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది భారతీయ జనతా పార్టీ. 500 సంవత్సరాల నుంచి రాముడు టెంట్ కింద ఉన్నాడు. ఆ టెంట్ కింద ఉన్నటువంటి రాముడిని భారతీయ జనతా పార్టీ ఈరోజు తీసుకొచ్చి గుడిలో కూర్చోబెట్టాం, ప్రాణ ప్రతిష్ఠ చేశాం. ఇది దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాజకీయం మొదలుపెట్టిందే రామమందిరం చుట్టూ. రామమందిరాన్ని వాళ్ళు రాజకీయాస్త్రంగా వాడుకున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు బాహటంగా చెప్తారు, అవును మా లక్ష్యం అదే అని చెప్పేసి. సో ఇప్పుడు వాళ్ళు దాన్ని దేశవ్యాప్తంగా చూపిస్తున్నారు. ఇక్కడ రామమందిరం ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభావం యూపీలో ఉంటుందా? అఖిలేష్ యాదవ్ ప్రభావం ఉంటుందా? ఒకవేళ ఉంటే అఖిలేష్ యాదవ్కి ఏమేమి పాయింట్స్ అక్కడ కలిసి వస్తాయి? నేను అంటున్నా, అఖిలేష్ యాదవ్కి వ్యతిరేకంగా ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి. అతని యొక్క చరిష్మా కన్నా కూడా వాళ్ళ ప్రభుత్వంలో చేసిన తప్పులు, వాళ్ళ బాబాయ్తో పెట్టుకున్న గొడవలు, వాళ్ళ ఫ్యామిలీలోనే గొడవలు, ఒక కోడలు ఇటు పోటీ చేస్తుంది, ఒక కోడలు అటు పోటీ చేస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా ఇందాక మీరు చెప్పిన ఏదైతే రామ మందిరం ఇష్యూ ఉందో ఇది 100కి 100% యూపీలో చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడి 500 సంవత్సరాలు పోరాటం చేసి ఇప్పుడు మనం తీసుకొచ్చిన తర్వాత రేపు మళ్ళీ కాంగ్రెస్ వస్తే దీన్ని పడగొట్టేస్తారు అన్న మెసేజ్ని పంపించారు జనంలోకి. సో ఇంత 500 సంవత్సరాలు పోరాడిన దాని ఏదైతే శ్రమ ఉందో, హిందువుల శ్రమ, ఇది వృధా అయిపోతుంది, మళ్ళీ ఆ దేవాలయాన్ని పడగొడతారు అన్నది సెంటిమెంటల్గా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ టెంట్లోకి వచ్చేస్తాడు రాముడు అన్నది ఎప్పుడైతే చెప్పారో ఏమో నిజమేనేమో, అది జరుగుతుంది అనేది కాదు, వాస్తవం కాదు అది. బట్ ఏంటంటే అది జనంలోకి సెంటిమెంట్లు అలాగే వెళ్తాయి. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఈ సెంటిమెంట్ అనేది యూపీలో కూడా వర్కౌట్ అవుతుంది. రాముడికి సేఫ్టీ ఎవరుంటే సేఫ్టీగా ఉంటుంది అనేది ఖచ్చితంగా ఆలోచిస్తారు యూపీలో ఖచ్చితంగా. అందువల్ల ఇన్ని ఫ్యాక్టర్లన్నీ కూడా అఖిలేష్ని అతను ఒరిజినల్గా మిగతా విషయాల్లో పరిపాలన బాగానే చేసినా కూడా ఇందాక నేను చెప్పిన ఫ్యాక్టర్లు ఏవైతే ఉన్నాయో అవి వ్యతిరేకత చూపించడం, రామ మందిరం ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు మళ్ళీ ఒకవేళ వస్తే, మళ్ళీ కాంగ్రెస్ని ఈ కూటమిని కనుక తీసుకొస్తే రామ మందిరాన్ని మూసేస్తారు, లేదా రామ మందిరాన్ని పడగొట్టేస్తారు. అవును, ఆ చర్చ కూడా వచ్చింది ఎన్నికల ప్రచారంలో. రామ మందిరాన్ని ఎంతైతే పబ్లిక్ లోకి తీసుకెళ్లిపోయారో, ఒకవేళ కూటమి గెలిచినా కాంగ్రెస్ పార్టీ గెలిచినా మళ్ళీ రామ మందిరాన్ని పడగొడతారన్నటువంటి చర్చ కూడా తీసుకురావడం జరిగింది.